ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం 75వ భాగం. ఆహార నియమములు. వ్యాసుడు ఇలా పలికెను: అజ్ఞానంతో కానీ కోరికతో కానీ శూద్రుని అన్నం ద్విజుడు తినకూడదు. ఆపత్కాలంలో మాత్రము తినవచ్చు. మిగిలిన కాలంలో తిన్నచో అతడు శూద్రునిగా పుట్టును. 6 నెలల కాలము అటువంటి నిషిద్ధ ఆహారం తిన్నవాడు ఈ జన్మలోనే శూద్రుడగును, మరుజన్మలో కుక్కగా పుట్టును. మరణించినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే ఇవ్వబడిన ఆహారం ఏది ఉదరంలో ఉన్నదో ఆ జన్మనెత్తును. రాజు, నర్తక, సండు, చెప్పులు కుట్టువాడు, గుంపు, వేశ్య ఈ 6 ఇచ్చిన అన్నమును వర్జించవలయును. నూనెవాడు, చాకలివాడు, దొంగ, ధ్వజి, మోసము చేయువాడు, గాయకుడు, లోహకారకుడు, కమ్మరి, సూతకమున్న ఇల్లు వీరందరి నుంచి ఆహారమును వర్జించవలయును. కుమ్మరి, చిత్రకారుడు, వడ్డీ వ్యాపారి, పతితుడు, 2వ వివాహం చేసుకున్న స్త్రీ, గొడుగు పట్టువాడు, శాపగ్రస్తుడు, స్వర్ణకారుడు, నటుడు, వేటగాడు, వంధ్య, రోగి, వైద్యుడు, పుంచలి, దండకుడు, దొంగ, నాస్తికుడు, దేవతా నిందకుడు, నీరు అమ్మువాడు, చండాలుడు, భార్యా విధేయుడు, జారుడు ఉన్న ఇంట్లో అందరూ వదిలివేసినవాడు కృపణుడు. ఎంగిలి ఆహారం తినువాడు పాపి. సంగము, శస్త్రములచే ఆయుధములు తయారు చేసి జీవించువాడు భీతుడు. ఏడ్చువాడు బ్రాహ్మణ ద్వేషి. పాపములు చేయుట యందు ఆసక్తి కలిగినవాడు. వీరందరి వద్ద అన్నం తినకూడదు. శార్ధాన్నము, మృతి చెందిన వారి కోసం చేసిన అన్నము, వృధాగా వండిన అన్నము, శవాన్నమును వర్జించవలైను. వంద్య, కృతజ్ఞుడు, శిల్పి, ఆయుధములు విక్రయించువాడు, తాగుబోతు, ఘాంటికుడు, వైద్యుడు, విద్వాంసుని కుమారుడు, అన్న కంటే ముందుగా వివాహం చేసుకున్నవాడు, పునర్వివాహమైన వితంతు, పునర్వివాహం చేసుకున్నవాడు వీరి వద్ద అన్నమును స్వీకరించరాదు. అవమానించబడినవాడు చేసినది రోషము, విస్మయముతో వండినది అయిన అన్నమును వర్జించవలెను. సంస్కారం లేని అన్నము గురువు దైనను తినకూడదు. మనిషి చేసిన దుష్కృతములన్నీ అన్నములో నిల్చుంటాయి. ఎవరి అన్నమును తింటారో వారు వారి పాపములనే తినుచున్నారు. పాల నుంచి చేసిన పదార్థములు, వెన్న మొదలైనవి, నూనె నుంచి చేసిన పదార్థములు, మజ్జిగ, పిండి, నూనె, తెలకపిండి ద్విజులు శూద్రుని నుంచి తీసుకోవచ్చును. వంకాయి, తామరతూండ్లు, కుసుమ పువ్వు, వాయువు, విలంగము, ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, పుల్లని పులుసు, సూక్తము, మ్రాణి, బంక, పుట్టగొడుగు, విడ్వరాహం, స్విన్నం, జున్నుపాలు, విలయం, విముఖం, తక్కోలములు విసర్జించవలయును. గృంజనము, ఎరుపు రంగు వెల్లుల్లి, కింసుకం, మోదుగ చెట్టు పూలు, గుమ్మడికాయి, ఉదుంబరము అంటే మేడి, ఆలంబుమ్ము అంటే సొరకాయ తిన్న ద్విజుడు పతితుడగును. కృసరసము, యవరసము, పాలతో చేసిన బొబ్బట్లు, సంస్కార శూన్యమైన మాంసము, దేవతలకు నివేదించిన అన్నము, అవిస్సు, జావ, మాతులింగం, మాదీపలము, సంస్కరింపబడని చేపలు, నీపం, మంకెన, కపిస్తం, వెలగ, ప్లక్షము, జువ్వి, అత్తి, తెలకపిండి, పిన్యాకం, దేవతలకు నివేదించిన ధాన్యం వీటిని ప్రయత్నపూర్వకంగా వదలవలేను. రాత్రి పూలు, నూనెతో వండిన పదార్థములను విడవలేను. పెరుగు తినరాదు. పాలతో పాటు మజ్జిగ త్రాగరాదు. ఉప్పు చేరిన పదార్థాలను పాలతో పాటు తీసుకోకూడదు. తినకూడని పదార్థములను తినరాదు. క్రిములు చేరిన ఆహారము తినరాదు. మనసులో తప్పు ఆలోచనలు, కోపము, భయము వంటి భావనలు మనసులో వచ్చినప్పుడు వండిన పదార్థములను తినరాదు. మృత సంసర్గము కలిగిన పదార్థములను విడవలేను. క్రిమి కీటకములచే అయోగ్యమైనది, వేదనలోనున్న సుహృదుడు వండినది నిత్యము విడవలేను. కుక్కచే వాసన చూడబడినది, తిరిగి వండినది అనగా వేడి చేసినది, చండాలునిచే చూడబడినది, ఋతుకాలంలోనున్న స్త్రీ, పతితులు
గోవులచే వాసన చూడబడినది పదార్థములను త్యాజించవలెను. తినుటకు యోగ్యము కానిది, క్రుల్లినది, తిరస్కృతమైనది అయిన అన్నమును ఎన్నడూ తినకూడదు. కాకి, కోడి ముట్టినది, కుష్ఠివాడు ముట్టినది, మనుష్యులు వాసన చూసినది అయిన ఆహారమును తినరాదు. ఋతుకాలంలోనున్న స్త్రీ, పతిత అయిన స్త్రీ, రోగిష్టి అయిన స్త్రీ వడ్డించిన అన్నం తినరాదు. అపరిశుభ్రమైన వస్త్రములు ధరించినవాడు వడ్డించిన అన్నం తినరాదు. మరొకరి ఇంటిలో వసించకూడదు. దూడలేని ఆవు పాలు, 10 రోజులు కూడా నిండని పిల్ల కలిగిన మేకపాలు, గొర్రెపాలు, ఎద్దును చేరిన ఆవు పాలు త్రాగరాదని మనువు వచనం. కొంగ, హంస, బాతు, పిచుక, చిలుక, కురూర, చకోర, కోకిల, కుకము, కాకి, లకుముకి, పిట్ట, డేగ, గ్రద్ద, గుడ్లగూబి, చక్రవాకం, కతరహ పక్షి, పావురము, కలవర పక్షి, టిట్టిబ పక్షి, గ్రామ కుక్కుటము, ఊరి కోడి, సింహము, పులి, పిల్లి, కుక్క, పంది, నక్క, కోతి, గాడిద వీటి మాంసమును తినరాదు. సర్పములు, జింకజాతి నెమలి, జలచరములు, స్థలచరములు వీటి మాంసమును తినకూడదు. 5 గోరులున్న ఉడుము, తాబేలు, చెవుల పిల్లి, కుందేలు, ఖడ్గమృగము, ముళ్ళపందులను తినవచ్చునని మతము. పొలుసులున్న చేపలు, రురు మృగముల మాంసములు దేవతలకు, బ్రాహ్మణులకు నివేదించి తినవచ్చును, లేకపోతే తినరాదు. అలాగే నెమలి, తిత్తెర పక్షి, పావురము, కపింజలము, వార్ధీనస పక్షి, బకము, మీనము, హంస మాంసములు తినవచ్చునని ప్రజాపతి వచనం. శపరి, ఎగిరిపడే చేప, సింహం, తుండము, పాఠీవ, రోహిత ఈ చేపలను తినవచ్చునని చెప్పబడినది. పైన చెప్పిన మాంసములను ప్రోక్షించి తినవలేను. ప్రాణములు పోవునప్పుడు కూడా ప్రోక్షణ చేయవలేను. మాంసమును తినకూడదు. మిగిలినది తినువానికి దోషము లేదు. ఔషధము కోసం, యజ్ఞము కోసం శక్తి లేనందున మాంసం తినవచ్చును. శార్థములోను, దేవకార్యములలోనూ బ్రాహ్మణుని పిలిచి మాంసమును పెట్టకూడదు. అలా చేసినచో ఆ పశువుకు ఎన్ని రోమములున్నవో అన్నాళ్ళు నరకములో ఉండవలెను. ద్విజునెన్నడూ మద్యమును ఇవ్వకూడదు, త్రాగకూడదు, సృజించకూడదు, చూడకూడదు. అందువలన ప్రయత్నపూర్వకముగా సదా మద్యమును త్యాజించవలెను. మద్యము తీసుకున్నచో పతితుడగును. అటువంటి వానితో ఎవ్వరు మాట్లాడకూడదు. అభక్ష్యములను భక్షిస్తూ ఆపేయములను త్రాగునంత కాలము ద్విజునకు బ్రాహ్మణునిగా అధికారం ఉండదు. అందువలన ద్విజుడు అభక్ష్యములను అపేయములను ఎన్నడూ తీసుకోకూడదు. అలా తీసుకున్నవాడు రవరవ నరకమునకు వెళ్ళును. గృహస్థుడు ఆచరించవలసిన దాన ధర్మములు. వ్యాసుడు ఇలా పలికెను. పూర్వము బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిన ఉత్తమమైన దాన ఫలముల గురించి మీకిప్పుడు చెబుతాను. తాను సంపాదించిన ధనమును శ్రద్ధతో పాత్రులైన వారికి ఇవ్వవలేను. దానిని దానమందురు. ఇది ముక్తిని ప్రసాదిస్తుంది. విశేషముగా శ్రద్ధతో పాత్రులైన వారికి అర్హులైన ఇచ్చే దానిని దత్తమనబడును. మిగిలినది ఎవరి కోసమో కాపాడుతున్నట్లే దానము 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, కామ్యము. 4వది ఒకటి ఉంది. దానిని విమలమందురు. విమలము అన్నింటికంటే ఉత్తమమైనది. ప్రతినిత్యము ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి ఉపకారము ఆశించకుండా బ్రాహ్మణునికిచ్చే దానము నిత్య దానమందురు. పాపోపశమనము కోసం పండితులకు ఇచ్చే దానమును నైమిత్తికమందురు. ఇది ఉత్తమమైన దానము. విజయము కోసం, ఐశ్వర్య కోసం, పిల్లలు కలగవలెనని ఇలా ఏదైనా ఒక కారణం కోసం చేసే దానమును కామ్యమని అందురు. భగవంతుని ప్రీతి కోసము వేదములు తెలిసిన వారికి ధర్మయుక్తముగా ఇచ్చే దానము విమలము. ఇది అత్యంత పుణ్యప్రదము, శుభము. యోగ్యులైన వారికి తన శక్త్యానుసారముగా దాన ధర్మమును చేయవలెను. పాత్రుడైన వానికి ఇచ్చే దానము అన్ని విధాలా రక్షిస్తుంది. కుటుంబం పోషణార్థం అనగా భోజనము, బట్టలు కోసం అవసరమైనంత దానము చేయవలెను. అంతకంటే ఎక్కువగా చేసే దానము నిష్ఫలము. శ్రోత్రియుడు వేదములు చదివినవాడు, కూలీనుడు, ఉత్తమ వంశంలో పుట్టినవాడు, వినీతుడు, తపస్వి అయిన బ్రాహ్మణులకు దానం ఇయ్యవలెను. వ్రతములలోనున్న వానికి, దారిద్ర్యములోనున్న వారికి భక్తిపూర్వకముగా దానం ఇయ్యవలెను. నిత్యాగ్నిహోత్రుడైన బ్రాహ్మణునకు భక్తితో చేసే భూదానము వలన
ఉత్తమ లోకములను పొందును. అక్కడ శోకముండదు. చెరకు పంట వేసిన భూమిని వేదవిధుడైన వానికి దానమిచ్చినతో అతడికి పునర్జన్మ లేదు. ఎవలు గోధుమలు పంట వేసిన భూమిని దానమిచ్చుట వలన అదే ఫలము లభించును. దారిద్ర్యంలోనున్న బ్రాహ్మణునికి గోచర్మమంత భూమి దానము చేసిన వానికి పాపములన్నీ నశించును. భూదానమును మించిన దానం లేదు. అన్నదానము దానికి సమానము. విద్యాదానము దానికంటే ఎక్కువ ఫలము నిచ్చును. శాంతుడు శుచి ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునకు చేసే విద్యాదానం బ్రహ్మలోకంలో స్థానమునిచ్చును. బ్రహ్మచారికి స్వర్ణమును ప్రతిదినము భక్తితో ఇచ్చువాడు సర్వపాప విముక్తుడై ఉత్తమమైన స్థానమును పొందును. గృహస్థునకు చేసే అన్నదానము వలన ఉత్తమ ఫలమును పొందును. కేవలము అన్నమును దానమిచ్చుట వలన ఉత్తమ గతిని పొందును. వైశాఖ పౌర్ణమి నాడు శాంతచిత్తుడై శుచి అయి విధి విధానముగా ఉపవసించి 5 కానీ 7 కానీ బ్రాహ్మణులను పిలిచి నల్ల నువ్వులు తేనెలతో వారిని గౌరవించి ధర్మరాజు ప్రీతుడగును కాక అని దానమిచ్చినవాడు యావజ్జీవితము చేసిన పాపములు ఒక్క క్షణములో నశించును. కృష్ణాజనములో నువ్వులు హిరణ్యము తేనె నెయ్యి పెట్టి బ్రాహ్మణునకు దానమిచ్చువాడు సర్వపాప విముక్తుడగును. ఘృతాన్నము ఉదక కుంభము వైశాఖ మాసంలో ధర్మరాజు కర్పించి బ్రాహ్మణులకు దానమిచ్చువాడు భయ విముక్తుడగును. నువ్వులు ఉదక కుంభము స్వర్ణము 7 లేదా 5 బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు తృప్తి చెందినట్లయితే బ్రహ్మహత్య దోషము తొలగిపోవును. మాఘమాస కృష్ణపక్ష ద్వాదశి నాడు ఉపవసించి తెల్లని బట్టలు ధరించి నల్ల నువ్వులతో హోమము చేసి నల్ల నువ్వులను బ్రాహ్మణునికి దానమిచ్చిన వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. అమావాస్య నాడు తపస్వి అయిన బ్రాహ్మణునకు ఎంత వీలైతే అంత దేవేశుడైన నారాయణునికి అర్పించి సనాతనుడైన విష్ణువు వృషికేశుడు ప్రీతుడగును కాక అని పలికి దానమియ్యవలేను. అట్లు చేసిన వానికి 7 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. కృష్ణపక్ష చతుర్దశి నాడు ద్విజముఖముగా శివుని ఆరాధించువానికి పునర్జన్మ ఉండదు. కృష్ణపక్ష అష్టమి నాడు ధార్మికుడైన ద్విజిని రావించి పాద ప్రక్షాళనాదులు చేసి శివుడు ప్రీతుడగునుగాక అని పలికి తన ద్రవ్యమును దానమిచ్చినచో పరమగతిని పొందును. కృష్ణపక్ష చతుర్దశి నాడు విశేషముగా కృష్ణపక్ష అష్టమి నాడు అమావాస్య నాడు ద్విజులు భక్తితో త్రివిక్రముని పూజించవలెను. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు బ్రాహ్మణ ముఖముగా పురుషోత్తముడైన నారాయణుని అర్చించువాడు పరమపదమును చేరును. శుక్లపక్ష ద్వాదశి తిథి విష్ణువునకు ప్రియమైనవి, అందుకే వైష్ణవి అని పిలువబడినది. ఆనాడు విష్ణువును భక్తితో పూజించి విష్ణువును ఉద్దేశించి బ్రాహ్మణునికిచ్చే దానం అనంత ఫలమునిస్తుంది. ఎవరు ఏ దేవతలను ఉపాసించి తృప్తిపరచాలనుకుంటారో వారు బ్రాహ్మణముఖముగా ఆ దేవుని పూజించినచో ఆ దేవత తృప్తి చెందును. దేవతలు బ్రాహ్మణుల శరీరంలో ఉందురు. బ్రాహ్మణుల లభించని ఎడల వారి దేవుని ప్రతిమలను పూజించవచ్చును. ప్రతిమలలో దేవతలున్నను బ్రాహ్మణులలో ఆ దేవతలను ఉపాసించుట వలన అధిక ఫలము లభించును. విభూతి కాముడైన వాడు ఇంద్రుని నిత్యము పూజించవలేను. బ్రహ్మవర్చస్సు కోరుకునేవాడు జ్ఞానకామకుడు బ్రహ్మను పూజించవలేను. ఆరోగ్యము కోరుకునేవాడు సూర్యుని, ధనము కోరుకునేవాడు అగ్నిని పూజించవలేను. కర్మసిద్ధి చేసే పనులలో విజయము కోరుకునేవాడు వినాయకుని పూజించవలేను. భోగములు కోరుకునేవాడు చంద్రుని పూజించవలేను. బలము కోరుకునేవాడు వాయువును, సంసారము నుంచి మోక్షము కోరుకునేవాడు శ్రీహరిని పూజించవలేను. యోగము, మోక్షము, జ్ఞానము కోరుకునేవారు సురేశ్వరుడైన విరూపాక్షిని పూజించవలేను. మహాభోగములు, జ్ఞానము కోరుకునేవారు శివకేశవులను పూజించవలేను. జలమును దానము చేసినవాడు అంతకంటే ఎక్కువ జలమును పొందును. తైలమును దానము చేసినవాడు సంతానమును పొందును. దీపమును దానము చేసిన మంచి దృష్టిని పొందును. భూదానము చేసినవాడు సమస్తమును పొందుతాడు. హిరణ్యదానము చేసినవాడు దీర్ఘాయుషును పొందును. గృహదానము చేసినవాడు ఉత్తమ గృహములను పొందును. వెండిని దానము చేయువాడు రూపవంతుడగును. వస్త్రదానము చేసినవాడు చంద్రలోకములో నివసించును. అశ్వమును దానము చేసిన వానికి ఉత్తమ వాహనమును పొందును. అన్నదానము చేసిన వాడు ఐశ్వర్యమును పొందును.
గోదానము చేసినవాడు బ్రహ్మలోకమును పొందును. వాహనమును శయ్యను దానమిచ్చినవాడు భార్యను పొందుతాడు. అభయమిచ్చినవాడు ఐశ్వర్యమును పొందుతాడు. ధాన్యమును దానము చేసినవాడు శాశ్వత సౌఖ్యమును పొందుతాడు. బ్రహ్మజ్ఞానమును ప్రసాదించువాడు శాశ్వతమైన బ్రహ్మను పొందుతాడు. యథాశక్తిగా విప్రునకు ధాన్యమునిచ్చువాడు మరణానంతరము స్వర్గమునకు వెళ్ళును. గోవులకు ఆహారం పెట్టుట వలన పాపముల నుండి విముక్తుడగును. ఇంధనమును దానము చేయుట వలన దీప్తాగ్నిగా జన్మించును, లేదా తన అగ్ని జ్వలించును. ఫలములు, మూలములు, శాఖములు, పానములు బ్రాహ్మణునకు దానమిచ్చువాడు సదా ఆనందముగా ఉండును. ఔషధములు, తైలము, ఆహారము రోగ ఉపశమమునకు రోగికి దానమిచ్చును. అతడు రోగ విముక్తుడై దీర్ఘాయుష్కుడై జీవించును. గొడుగును, చెప్పులను దానమిచ్చువాడు క్షురధార సమన్వితమైన అసీపత్రవన మార్గమున అవలీలగా దాటును. మానవునకు దానము చేయువానికి ఏది ఇష్టమో, దేనిని ఉపేక్షించునో దానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు దానం ఇవ్వలేను. అలా దానం ఇవ్వడం వలన అది అక్షయమవుతుంది. ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలములలోనూ, సూర్యగ్రహణ, చంద్రగ్రహణ కాలములలోనూ, సంక్రాంతి కాలములోనూ చేసే దానం అక్షయమవుతుంది. ప్రయాగాది పుణ్యతీర్థములలోనూ, పుణ్యస్థలములందు, క్షేత్రములందు, పుణ్యనదీ తీరములందు, ఇతర పుణ్య ప్రవాహములున్న చోట చేసేది దానం అక్షయ ఫలమునిస్తుంది. దాన ధర్మము కంటే శ్రేష్టమైన ధర్మం ఈ లోకములో మరొకటి లేదు. అందువలన ద్విజుడు శ్రోత్రియుడైన బ్రాహ్మణునకు దానం ఇయ్యవలేను. క్షేమము కోరుకునేవాడు, మోక్షమును కోరుకునేవాడు బ్రాహ్మణులకు దానం ఇయ్యవలేను. స్వర్గకామకుడైన వాడు పాపశాంతి కోసం బ్రాహ్మణులకు దానం ఇయ్యవలేను. గోవు, బ్రాహ్మణుడు, అగ్ని దేవతల విషయములో అజ్ఞానము వలన కానీ, వేరే ఏదైనా కారణము వలన కానీ ఎవరైనా తాను చేసే దానమును ఆపితే అతను నీచమైన జంతు యోనుల యందు జన్మించును. ధనము సంపాదించి కూడా దేవ బ్రాహ్మణులను పూజించని వాని ఆస్తినంతా తీసుకొని రాజు వాడిని రాజ్యము నుండి బహిష్కరించవలెను. దుర్భిక్షము, కష్టకాలము ప్రాప్తించినప్పుడు ఆకలిగొన్న ఋషులకు, మునులకు, విప్రులకు, బ్రాహ్మణులకు అన్నదానాలను దానమివ్వడో అతడు గర్హితుడు. అతని వద్ద నుంచి ఎటువంటి దానములు స్వీకరించరాదు, అతనితో వాసము చేయరాదు. అటువంటి వాడిని గుర్తించి రాజు వాడిని బహిష్కరించవలెను. విపత్కాలము తరువాత ధర్మము కోసం దానమిచ్చేడివాడు ముందు చెప్పిన వాని కంటే పెద్ద పాపి. అటువంటి వాడు నరకంలో వేయించబడును. స్వాధ్యాయ నిరతులు, విద్యావంతులు, జితేంద్రియులు, సత్యవంతులు, సంయమనము కలవారు అయిన విప్రులకు మాత్రమే దానం ఇయ్యవలెను. విద్వాంసుడు, ధార్మికుడు అయిన బ్రాహ్మణునకు భోజనం చేసినను మరొకసారి భోజనం పెట్టవచ్చు. కానీ 10 రాత్రులు భోజనము లేక ఉపవాసమున్న మూర్ఖునకు మాత్రము ఎన్నడూ భోజనం పెట్టకూడదు. తనను ఆశ్రయించిన, యాచించిన బ్రాహ్మణుని వదలి మరొక ఉత్తమ బ్రాహ్మణునకు దానమిచ్చువాడు నిందితుడగును. అంతేకాదు, తాను చేసిన ఈ కర్మల వలన 7 తరములు నశించును. శీల విద్యాదులలో అధికుడైన విప్రుడు దూరముగా ఉన్నచో దగ్గర ఉన్న వారిని అతిక్రమించి ప్రయత్నపూర్వకముగాను దానం ఇవ్వవచ్చు. దానమిచ్చిన దానిని తీసుకోవలెను, దానమిచ్చే దానిని ఇవ్వవలెను. ఇలా చేయుట వలన ఇద్దరు, ఇచ్చినవాడు స్వీకరించినవాడు స్వర్గమును పొందుదురు. అలా కాకుండా ఇచ్చేవాడు ఇవ్వకపోయినను, తీసుకునేవాడు తీసుకోకపోయినను ఇద్దరు నరకమునకు వెళ్ళుదురు. ధర్మము తెలిసినవాడు నాస్తికునకు, హేతువాదికి, పాషాండునకు, వేదవిధుడు కాని వానికి నీరు కూడా ఇవ్వకూడదు. వెండి, బంగారము, గోవులు, అశ్వములు, భూమి, నువ్వులు విద్వాంసుడు కానివాడు దానము తీసుకున్నచో అతడు కట్టెవలే కాలి బూడిదగును. ద్విజుడు ద్విజోత్తముని వద్ద మాత్రమే స్వీకరించవలెను. కాని పక్షంలో రాజు వద్ద, వైశ్యుని వద్దను స్వీకరించవచ్చును. కానీ శూద్రుని వద్ద ఎన్నడూ స్వీకరించరాదు. దానం స్వీకరించుట వృత్తిగా చేసుకొని తన ఆస్తిని పెంచుకోకూడదు. ధనమునందు ఆశ వలన తన బ్రాహ్మణత్వం నశించును. సకల వేదములను అధ్యయనం చేయుట వలనను యజ్ఞయాగాదులు చేసి పొందిన ఫలితము ఉన్నదాంట్లో సంతోషముగా ఉన్నదానికి సమానం. దానము స్వీకరించుట యందు ఆసక్తి ఉండరాదు.
శూద్రుని వద్ద దానము తీసుకోరాదు. తనకు కావలసిన దానికంటే ఎక్కువ దానం తీసుకునే బ్రాహ్మణుడు అధోగతి పాలగును. తృప్తి లేనివాడు స్వర్గమును పొందడు, జీవులను హింసించును. అతడు దొంగలాంటివాడు. గురువులను, గురుతుల్యులను, మృత్యులను శ్రేయస్సు కోరుతూ దేవతలను, అతిథులను తృప్తిపరచవలెను. అటువంటి వాడు అందరి వద్ద దానం తీసుకోవచ్చు, తన సుఖం కోసం మాత్రము తీసుకోరాదు. ఈ విధముగా సమయతాత్ముడైన గృహస్థుడు దేవతలను, అతిథులను పూజిస్తూ జితేంద్రియుడైనచో అతడు ఉత్తమగతిని పొందును. భార్యను యుక్త వయస్కులైన పిల్లలకు అప్పజెప్పి తత్వవిధురుడు ఏకాకి అయి ఉదాసీనుడై సమాహితుడై అడవికి వెళ్ళవలెను. బ్రాహ్మణోత్తములారా, గృహస్థ ధర్మములను చెప్పాను. ద్విజుడు ఈ ధర్మములను తప్పక ఆచరించవలెను. ఈ ధర్మములను తాను తెలుసుకొని ఇతరులకు బోధించవలెను. తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేయవలెను. ఈ విధముగా సనాతనుడైన నారాయణుని పూజించువాడు సర్వభూత యోనులకు అతీతముగా ఉత్తమగతిని పొందును. పునర్జన్మ ఉండదు. వానప్రస్థ ధర్మములు. వ్యాసుడు ఇలా పలికెను. ఆయుష్యులో ద్వితీయ భాగం గృహస్థాశ్రమంలో ముగిసిన పిమ్మట భార్య అగ్నిహోత్రముతో మూడవదైన వానప్రస్థాశ్రమము స్వీకరించవలెను. లేదా భార్యను యుక్త వయస్కుడైన కుమారుని సంరక్షణలో ఉంచి అడవికి వెళ్ళవలేను. అది వీలు కాని ఎడల కుమారునకు పిల్లలు పుట్టిన తరువాత, శరీరము పటుత్వం తగ్గిన తరువాత అడవికి వెళ్ళవలేను. ఉత్తరాయణ కాలంలో శుక్లపక్షంలో పూర్వాహ్నము నందు మంచి రోజు చూసుకుని అడవికి వెళ్ళి జితేంద్రియుడై తపస్సు చేయాలి. శుద్ధమైన ఫలమూలములను నిత్యము ఆహారము కోసం తీసుకురావలేను. వాటితో దేవతలను, పితృదేవతలను పూజించి ప్రతిరోజు స్నానము చేసి దేవతలను పూజించవలేను. అతిథులను పూజించవలేను. సమాహితుడై 8 కబళములు ఆహారము ఇంటి నుంచి తీసుకొనవచ్చు. నఖ రోమములను కత్తరించకుండా జటలను ధరించవలేను. నిత్యము స్వాధ్యాయము చేస్తూ వేదములను చదువుతూ ఇతర విషయములను గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అగ్నిహోత్రమును నిత్యము వెలుగునట్లు చూడాలి. పండించిన వాటితోనూ లేదా శాఖమూల ఫలములతోనూ పంచయజ్ఞముల నాచరించాలి. నారబట్టలను ధరించవలేను. ప్రతిరోజు 3 పూటలా స్నానము చేయవలేను. శుచిగా ఉండవలేను. సర్వప్రాణులయందు దయ కలిగి ఉండవలేను. దాన స్వీకారమునందు విముఖత కలిగి ఉండవలేను. అమావాస్య పౌర్ణములందు యజ్ఞము చేయవలేను. ఋతుయజ్ఞము ఋతువులు మారునప్పుడు చేయు యజ్ఞము. ఇష్టి అగ్రయాణములు మొదటి పండును అర్పించడము చేయవలేను. చాతుర్మాస్యమును ఆచరించవలేను. వసంత ఋతువు, శరదృతువులలో పండిన వస్తువులను స్వయముగా సేకరించి వాటితో ఉత్తరాయణంలోనూ దక్షిణాయనంలోనూ యజ్ఞం చేయవలేను. అలాగే తాను తెచ్చిన పదార్థములతో పురోడాశ చెరువులను విధి విధానముగా అర్పించవలేను. ఆ పవిత్రమైన అవిస్సును దేవతలకు, పితృదేవతలకు అర్పించవలేను. మిగిలిన దానిని తాను తినవలేను. మధ్య మాంసములు, భూమిపై పుట్టిన పుట్టగొడుగులు మొదలైనవి విడువవలేను. లేత గడ్డి, చిప్పగడ్డి, విరిగి చెట్టు పొలము దిన్ని పండించినవి, వేరే వాళ్ళు వదిలి వెళ్ళిన భూమి నుంచి తెచ్చినవి ఉపయోగించకూడదు. ఆరోగ్యము బాగుండకపోయినను ఊరిలో పండిన పండ్లు, పూలను ఉపయోగించకూడదు. వేదములలో చెప్పిన విధముగా హోమాదులను చేయవలేను. ఏ ప్రాణియందు ద్వేషముండరాదు. ద్వంద్వముల నుండి విముక్తుడు కావలేను. నిర్భయుడై ఉండవలేను. రాత్రిళ్ళు భోజనము చేయరాదు. ఏమీ తినకూడదు. రాత్రిళ్ళు ధ్యానపరుడై ఉండవలేను. ఇంద్రియములను, క్రోధమును జయించవలేను. నిత్యము తత్వ విజ్ఞాన చింతకుడై బ్రహ్మచారి అయి ఉండవలేను. భార్యాగమనము కూడదు. వనములకు వెళ్ళిన తరువాత కామముతో భార్యతో మైథునము చేసిన ద్విజుని వ్రతము నాశనమవుతుంది. దానికి పరిహారము చేయవలేను. అక్కడ పుట్టిన బిడ్డను బ్రాహ్మణులు ముట్టరాదు. ఆ బిడ్డకు వేదమును అధ్యయనము చేయుటకు అధికారం లేదు. అతని వంశమునకు కూడా అదే గతి పట్టును. ఎల్లప్పుడూ నేల మీద పరుండవలేను. నిత్యము సావిత్రిని, గాయత్రిని మంత్రమును జపించవలేను. గాయత్రి మంత్రమును జపించవలేను. సమస్త జీవులను రక్షించవలేను. సత్పురుషులను సదా ఆదరించవలేను. ఎవరిని దూషించరాదు. అబద్ధములాడరాదు. నిద్రపోరాదు. ఎక్కువగా సోమరితనం ఉండరాదు. ఒక అగ్నిని కాపాడాలి. నిత్యము వెలిగి ఉండాలని అర్థం.
సొంతముగా ఇల్లు ఉండకూడదు. ప్రోక్షించిన భూమిపైనే ఉండవలేను. నియతుడై మృగములతో సహజీవనము చేయాలి. శిలా రాతి మీద కానీ మన్నుపై కానీ నిద్రించాలి. తన వాసమును వెంటనే క్షాళన చేసుకోవాలి. లేదా నెలకొకసారి, లేదా 6 నెలలకొకసారి, లేదా సంవత్సరమునకొకసారి క్షాళన చేయవలేను. పగలు చేతనైనంత ఆహారం సేకరించి రాత్రి దానిని తినవలేను. లేదా 4వ జాములోను లేదా 8వ జాములోను తినవలేను. శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను చాంద్రాయణ వ్రత విధానంలో ఆహారమును స్వీకరించవలేను, వర్జించవలేను. పక్షమున ఒకసారి ధాన్యముతో చేసిన గంజిని తీసుకోవలేను. లేదా కేవలము పుష్పములు, ఫలములు, మూలములపై ఆధారపడవలేను. అవి స్వాభావికముగా పండినవి మాత్రమే తినవలేను. భూమిపై తిరగవచ్చు, లేదా పాదాగ్రము నందు రోజంతా నిల్చుండవచ్చును. స్థానము, ఆసనము మార్చవచ్చును, కానీ శాంతమును ఎన్నడూ కోల్పోకూడదు. గ్రీష్మ ఋతువులు పంచాగ్నుల మధ్య కూర్చొని చేసే తపస్సు చేయవలేను. వర్ష ఋతువులో వానలో బయట ఉండవలేను. హేమంత ఋతువులో తడిబట్టలు వేసుకోవలేను. ఈ విధముగా తపస్సు క్రమంగా వృద్ధిపరచవలేను. రోజుకు 3 సార్లు స్నానము చేయవలేను. దేవతలను, పితృదేవతలను తృప్తిపరచవలేను. ఒక్క కాలిపై నిలబడవలేను. సూర్యుని కిరణములను త్రాగవలేను. అలాగా ఎండలో నిలబడవలేనని అర్థం. పంచాగ్నుల పొగలో లేదా ఎండలో తిరగవలేను. లేదా చంద్రుని కిరణములలో తిరగవలేను. శుక్లపక్షంలో పాలు త్రాగవలేను. కృష్ణపక్షంలో ఆవు పేడ తినవలేను. లేదా చెట్ల నుండి ఎండి పడిన ఆకులను తినవలేను. లేదా నియమములతో దేహమును వశపరుచుకొని ఉండవలేను. యోగాభ్యాసరతుడై ఉండవలేను. లేదా రుద్రమును అధ్యయనము చేయవలేను. అథర్వోపనిషత్తులను అభ్యసించవలేను. ఉపనిషత్తులను చదవవలేను. యమ నియమములను ఆచరించవలేను. కృష్ణాజనమును, ఉత్తరీయమును, శుక్ల యజ్ఞోపవీతమును ధరించవలేను. అగ్నిని ఆత్మ సమారోపణ చేసి తత్పరుడై ఉండవలేను. అగ్నియు వాసము లేని ముని మోక్షకాముడై ఉండవలేను. ద్విజులైన మునులతోనూ తిరుగుతూ భిక్షమెత్తవలేను. లేదా అడవిలో తిరుగుతున్న గృహస్థులను యాచించవలేను. గ్రామముల నుండి 8 కవళముల అన్నమును మాత్రము స్వీకరించవలేను. అడవిలో వసించవలేను. ఆకుతో చేసిన పాత్రయందు కానీ, ఆకులో కానీ, చేతిలో కానీ, కుండ పెంకులో కానీ పెట్టుకొని తినవచ్చు. ఆత్మసిద్ధి కోసం ఉపనిషత్తుల నుంచి మంత్రములను చదవవలేను. గాయత్రి మంత్రమును, రుద్రాధ్యాయమును జపించవలేను. మరణించు వరకు ఉపవాసం చేస్తూ మహాప్రస్థానం చేయవలేను. లేదా బ్రహ్మార్పణ విధిలో అగ్ని ప్రవేశము చేయవలేను. సన్యాసి ధర్మములు. వ్యాసుడు ఇలా పలికెను. ఆయుష్లో 3వ భాగం వానప్రస్థాశ్రమంలో గడిచిన పిమ్మట 4వ భాగంలో క్రమముగా సన్యాస ఆశ్రమంలో ప్రవేశించవలేను. అగ్నిని ఆత్మారోపణ చేసుకొని బ్రాహ్మణుడు సన్యాసము తీసుకోవలేను. యోగాభ్యాసరతుడై శాంతుడై బ్రహ్మ విద్యాపరాయణుడై సమస్త భౌతిక వస్తువుల నుండి మనస్సును మళ్లించగలిగినప్పుడే సన్యాసమును స్వీకరించవలేను. అలా కాకపోతే అతడు పతితుడగును. ప్రజాపత్యము లేదా ఆగ్నేయ లేదా ఇష్టియాగము చేసి శాంతుడై శుక్ల లేదా కాషాయ వస్త్రములను ధరించి సన్యాసాశ్రమమును స్వీకరించవలేను. జ్ఞాన సన్యాసులని, వేద సన్యాసులని, కర్మ సన్యాసులని. సన్యాసులు 3 విధములు. దేని యందు ఆశ లేకుండా, భయం లేకుండా, ద్వంద్వములు లేకుండా ఆత్మచింతన యందు వ్యవస్థితుడైన వానిని జ్ఞాన సన్యాసి అందురు. నిత్యము వేదమును అభ్యసిస్తూ దానము తీసుకోకుండా, ఆశ లేకుండా ఉన్నవానిని వేద సన్యాసి అందురు. అగ్ని సమారోపణ చేసుకొని మహాయజ్ఞ పరాయణుడై బ్రహ్మార్పణ పరుడైన ద్విజుని కర్మ సన్యాసి అందురు. ఈ 3 జ్ఞాన సన్యాసి శ్రేష్ఠుడు. అతడు చేయవలసిన పని లేదు. సన్యాసమునకు సంబంధించిన గుర్తులు, వేషము ఉండవు. ఆశ, భయము లేకుండా శాంతుడై ద్వంద్వముల నుంచి విముక్తుడై ఆకులను తింటూ కౌపీనధారుడై లేదా నగ్నముగా సదా ధ్యానము నందు మనస్సును లగ్నము చేయును. అతడు బ్రహ్మచారి అయి ఆహార నియమములను పాటిస్తూ ఆహారార్థము గ్రామమునకు వెళ్ళవలేను. దేని యందు ఆశ లేక అన్నిటి యందు సమభావము కలిగి ఆధ్యాత్మరతుడై ఉండవలేను. వేరొకరి సహాయము లేకుండా ఆత్మానందముతో సంచరించవలేను.
అతడు మరణమును కోరుకోకూడదు, జీవమును కోరుకోకూడదు. మృత్యుడు యజమాని కోసం వేచి ఉన్నట్లు అతడు మరణము కోసం వేచి ఉండవలేను. ఇతడు అధ్యయనము చేయరాదు, ఏ పని చేయకూడదు, ఏదీ వినకూడదు. ఈ విధముగా జ్ఞానయోగి బ్రహ్మమును పొందవలేను. ఒక వస్త్రమును కానీ కౌపీనమును కానీ ధరించవలేను. తల బోడి చేయించుకోవచ్చు, లేదా జుత్తును లాగే వదిలి వేయవచ్చు. త్రిదండి అయి ఉండవలేను. దానం స్వీకరించరాదు. కాషాయ వస్త్రమును ధరించవలేను. ధ్యాన యోగ పరాయణుడై ఉండవలేను. గ్రామమునకు బయట కానీ చెట్టు క్రింద కానీ దేవాలయమునందు కానీ వసించవలేను. శత్రుమిత్రులను మానాపమానాలను సమానముగా చూడవలేను. నిత్యము భిక్షమెత్తి జీవించవలేను. ఎన్నడూ ఒకే చోట నుంచి తినకూడదు. మోహముతో కానీ మరే ఇతర కారణము వలన కానీ ఒకే ఇంటి నుంచి అన్నము తిన్నచో ఆ పాపమునకు ధర్మశాస్త్రములలో పరిహారం లేదు. రాగ ద్వేషముల నుంచి విముక్తుడై మన్నుని బంగారమును సమానముగా భావించి ప్రాణులను హింసించకుండా మౌనవ్రతుడై నిస్పృహుడై ఉండవలేను. అడుగులు చేసేటప్పుడు చూసుకొని అడుగులు వేయవలేను. నీరు త్రాగునప్పుడు బట్టతో నీటిని వడకట్టి త్రాగవలేను. సత్యపూరితమైన మాటలే మాట్లాడవలేను. మనస్సును తృప్తి కలుగునట్లు చరించవలేను. వర్షాకాలంలో తప్ప భిక్షకుడెన్నడూ ఒకే దగ్గర ఉండకూడదు. నిత్యము స్నానము చేయవలేను. శుచిగా ఉండవలేను. చేతిలో కమండలం ఉండవలేను. బ్రహ్మచర్యారతుడై ఉండవలేను. వనవాసరతుడై ఉండవలేను. మోక్ష శాస్త్ర నిరాతుడై బ్రహ్మసూత్రము ధరించి జితేంద్రియుడై దంభ అహంకారములు లేకుండా ఉండవలేను. నిందించుట, చాడీలు చెప్పుట వంటివి వదిలి ఆత్మజ్ఞానము కలిగినవాడు మోక్షమును పొందును. సనాతనుడైన భగవంతుని సతతము ఓంకారముతో ధ్యానించాలి. స్నానము చేసి విధి విధానముగా ఆచమనము చేసి శుచి అయి ఉండవలేను. యజ్ఞోపవేతమును ధరించవలేను. శాంతాత్ముడై ఉండవలేను. చేతి ఎందు దర్భలుండవలేను. కాషాయ వస్త్రము ఉతికి మడిగా ధరించవలేను. వంటికి బూడిద పూసుకోవలేను. యజ్ఞమునకు బదులు బ్రహ్మమును జపించవలేను. దేవతలకు బదులు బ్రహ్మమును జపించవలేను. ఆధ్యాత్మిక చింతనలో ఉండి వేదాంతము నందు ఆశ కలిగిన వాడై ఉండవలేను. పుత్రుల వద్ద నివసించుచున్నను బ్రహ్మచారి అయి నిత్యము వేదాధ్యయనము చేయవలేను. అలా చేయుట వలన ఉత్తమ గతిని పొందును. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, తపస్సు, క్షమ, దయ, సంతోషము, తృప్తి ఇవి సన్యాసికి విశేష ధర్మములు. వేదాంత జ్ఞానము నందు నిష్ఠ కలవాడై పంచయజ్ఞములను చేస్తూ సమాహితుడై ఉండవలేను. ప్రతినిత్యము స్నానము చేయవలేను. భిక్షమెత్తవలేను. హోమకాలములలో ఆయా హోమ మంత్రములను జపించవలేను. నిత్యము వేదాధ్యయనము చేయవలేను. 2 సంధ్యలలోనూ గాయత్రి మంత్రమును జపించవలేను. ఏకాంతములో ఎళ్లవేళలా పరమేశ్వరుని ధ్యానించవలేను. కామ క్రోధ ప్రతిగ్రహములను విడువవలేను. ఒకే బట్ట వేసుకోవలేను. 2 బట్టలు ఉన్ననూ పర్వాలేదు. శిఖ యజ్ఞోపవీతము ధరించి కమండలము చేత ధరించి త్రిదండి అయిన వాడు ఉత్తమ లోకములను పొందును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.